ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, ఇప్పటి వరకు మీ నామం గణపరచడానికి కొరకై పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. స్తోత్రాలు. వాక్యమును ధ్యానించబోచుండగా మీ పరిశుద్ధాత్మ సంచకరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మా హృదయాల్లో వెలుగు కలిగించండి. మాట్లాడండి, ప్రేరేపించండి, సరిదిద్దండి, చక్కపరచండి. బోధించే నాకును వినే మాకును అందరిలో కూడా మీ ఆత్మ కార్యం జరిగించండి. ఎక్కడెవరికైతే నీ మాటలు పోచున్నాయో వారందరూ కూడా వినగల చెవి, గ్రహించలేదే ప్రార్థించే ఆత్మ కుమ్మరించండి. ప్రతి ఒక్క మీ ప్రజలు అలక్ష్య నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకుండా భయభక్తి కలిగి దేవుని మాట వినడానికి, సరిదిద్దుకోవడానికి, ప్రార్థించడానికి భారం ప్రతి ఒక్కరిలో పుట్టించండి. మా బలహీనతలన్నీ కూడా శిలువ చాట మరుపరచమని, మీ శిలువ రక్తమును మాపై ప్రోక్షించమని మీ పునరుత్థాన శక్తి కోరుకుంటూ, బలహీనులము, మా మాటలలో మరణం ఉంది, మీ మాటలలో జీవం ఉంది, శక్తి ఉంది. మీ మాటలేమి ధ్యానించి బలపరచబడడానికి సహాయం చేయండి. మీ సహాయం మా అందరిపై కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై మనం చేయవచ్చాం. ఈ దినము మన దేశంలో ఎంతో గొప్ప దినం, స్వాతంత్ర దినం. ప్రజలందరూ ఎంతో సంతోషానందములతో కాలు గడుపుతున్నారు. మనకు కూడా సంతోషం ఉంది. అయితే వారి కంటే గొప్ప సంతోషం మన దగ్గర ఉంది. ఏంటి వారి కంటే గొప్ప సంతోషం అంటే, మనము మన పాపముల నుండి విడుదల పొందినాం, స్వతంత్రులమైన, పాపమనే దాసత్వం నుండి విడిపించబడిన. అది ఏదో వ్యక్తుల నుండి లేక ఎవరి నుండో దేశము స్వతంత్రించబడింది అనే దాన్ని చెప్పుకుంటా కంటే పాపం నుండి స్వతంత్రించబడ్డామని చెప్పే సంగతి ఎంతో గొప్పది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి స్వాతంత్రం అనేది, పాపం నుండి స్వాతంత్రం కావాలి. అప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడు. ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి పాపం అనే కాలి క్రింద ఉంటాడో అప్పటి వరకు నెమ్మదిగా ఉండలేడు. పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొందాల. అప్పుడు ఎంతో సంతోషం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ప్రార్థన కొరకై కొన్ని మాటలు ధ్యానించి ప్రార్థన చేస్తాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు కలిసి చదువుకుంటా. 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై జ్ఞాపనం చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించున్నాము. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం.
हम याद करते हैं మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. हम हमारे पिता के सामने तुम्हारे विश्वास के काम और प्रार्थना करते हैं. మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. हम अपनी प्रार्थनाओं में तुम्हें स्मरण करते हैं. అంతే, స్మరణ రక్తే, स्मरण रखते हैं. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. ये स्मरण रखने का विषय है. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలా? क्या स्मरण करना, ఏం జ్ఞాపకం చేసుకోవాలా? क्या याद करना है. లేక ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? यहाँ पे लोग क्या स्मरण कर रहे हैं. ఉదయకాల సమయంలో మనం కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలా? और समय के समय हम लोग भी वही स्मरण करना है. దైవజనుడు చెప్తున్నాడు, परमेश्वर के दास कहता है మేము మీ విషయమై మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. हम तुम्हारे विषय में और ना भूलते हुए स्मरण करते हैं. తర్వాత बाद में మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం. हमारे प्रार्थनाओं में तुम्हें स्मरण करते हुए सदा तुम्हारे विषय में धन्यवाद करते हैं. జ్ఞాపకం చేసుకున్నప్పుడే ప్రార్థన చేయగలుగుతాం. स्मरण करते हैं तभी हम प्रार्थना कर सकते हैं. ఒక వ్యక్తి మనకు జ్ఞాపకం రాకపోతే ఆ వ్యక్తికి ప్రార్థన చేయలేం. एक व्यक्ति हमें याद नहीं आया तो हम उसके लिए प्रार्थना नहीं कर सकते. వారి సమస్యలు లేక వారి విషయాలు, వారి కష్ట నష్టాలు उनके समस्याएं, उनके जरूरत और उनके कष्ट नष्ट सब कुछ మనకు జ్ఞాపకం ఉండడం ద్వారా हमें याद रखने के द्वारा మనం వారి నిమిత్తమై ప్రార్థన చేయగలుగుతాం. हम उनके लिए निमित्त प्रार्थना कर सकते हैं. మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోవడం ఎంత అవసరం? पहले याद करना बहुत जरूरी है. యాదరణ. याद रखना जरूरी है. జ్ఞాపకం ఉంచుకోకపోతే ప్రార్థన చేయలేం. याद नहीं रखना है तो हम प्रार्थना नहीं कर सकते. ఏదైనా విషయం ఇక్కడ నుంచి చెప్తా అనుకోండి, कोई विषय यहाँ से हम बता के పలానా విషయం గురించి ప్రార్థన చేయండి, विषय के लिए प्रार्थना करें. లేకపోతే పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయండి, व्यक्ति के लिए प्रार्थना करें. ఆ వ్యక్తి పేరు జ్ఞాపకం ఉంచుకోవడం అవసరం. वो व्यक्ति का नाम याद रखना जरूरी है. ఆ స్థలం పేరు జ్ఞాపకం ఉంచుకోవడం అవసరం. स्थान जगह के लिए स्मरण करना याद है. కొన్నిసార్లు ఓ పేరు చెప్తే ఓ పేరు కూడా చేస్తారు. और कुछ बार एक नाम के लिए बोलो तो दूसरा नाम के लिए प्रार्थना करते ఓ రోజు చెప్తే ఇంకో రోజు కూడా చేస్తారు. और फलाना दिन के लिए बोलो तो दूसरा दिन के लिए प्रार्थना करते हैं. పెళ్లి ఈ నెల అంటే వచ్చే నెల అని చేస్తారు. शादी ये महीने में है बोलो तो अगले महीने में है करके प्रार्थना करते हैं. కాబట్టి సరిగా వినని కారణాన్ని బట్టి కూడా కష్టాలు వస్తాయి. ठीक से नहीं सुनने के द्वारा मुसीबत आता है. తర్వాత విన్నది జ్ఞాపకం ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం. और जो सुना है वो स्मरण रखना वो याद है. జ్ఞాపకం ఉంచుకుని ఏం చేయాలా? याद रखने क्या करना? ప్రార్థన చేయాలా? प्रार्थना करना. మొదటి చూస్తున్నాం జ్ఞాపకం ఉంచుకోవడం, और याद रखना. రెండవది చేస్తున్నాం ప్రార్థన. प्रार्थना. ఇప్పుడు రెండు ప్రశ్నలు. अभी दोनों को दो प्रश्न. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలా? क्या याद रखना? ఏం ప్రార్థన చేయాలి? क्या प्रार्थना करना? అక్కడే రాయబడి ఉంది. वही पे लिखा है. మొదటి భాగం చూస్తాం. पहला भाग में देखते हैं విశ్వాసంతో కూడిన विश्वास से मिला हुआ మా పని, మీ పనినా? మీ పనిని, तुम्हारा काम हो. విశ్వాసంతో కూడిన మీ పని. और विश्वास से मिला हुआ तुम्हारे काम. విశ్వాసంతో కూడిన మీ పని. विश्वास से मिला हुआ तुम्हारा काम. ఎలాంటి పని అండి? ये कैसे काम है? విశ్వాసంతో కూడిన పని. विश्वास से मिला हुआ काम. ఇది ఏదో మామూలు పని కాదు. ये मामूली काम नहीं. ఈ పనిలో విశ్వాసం ఉండాలి, ये काम में विश्वास रहेगा. నమ్మకం ఉండాలి, भरोसा रहेगा. సత్యం ఉండాలి. सच्चाई रहेगा. అప్పుడే పనిని చేయగలుగుతాం. तभी वो काम को हम कर सकते हैं. విశ్వాసం లేనిది పనిని ప్రారంభించడం కష్టం. बिना विश्वास का काम को आरंभ करना मुसीबत है. విశ్వాసం లేని పని మృతము. बिना विश्वास के काम मृत है. యాకోబు పత్రికలో చెప్తాడు యాకోబు భక్తుడు, याकूब पत्र में याकूब भक्त ने कहता है విశ్వాసం లేని క్రియ बिना विश्वास की काम లేక క్రియ లేని విశ్వాసం, और बिना काम की विश्वास. ఈ రెండు కూడా మృతమైనవే. ये दोनों भी मृत है. మనం పని చేస్తే పనికి విశ్వాసం ఉండాలి, हम जो काम करता है तो काम के लिए विश्वास रहेगा. లేక మనం విశ్వాసం ఉంటే విశ్వాసానికి క్రియ కనపడాలి. हम विश्वास के लिए काम भी करना चाहिए. విశ్వాసం ఉంచుతున్నామండి विश्वास में रखे जी సరిపోదు, దానికి తగిన పని చేయాలి. और पैसा बचने हो तो उनका ठीक काम లేక పని చేస్తున్నాము, काम करें.
విశ్వాసం కూడా నీ యొద్ద కావాలి. भाई, वो काम के लिए विश्वास भी तुम्हें पास चाहिए. ఎప్పుడు కూడా ఒకటి పని చేయలేదు. कभी भी एक काम नहीं कर सकता. రెండు చేతులు పని చేయడానికి రెండు చేతులు అవసరం. काम करने के लिए दो हाथ का जरूरत है. ఇప్పుడు చప్పట్లు కొడితే చప్పుడు రావాలంటే రెండు చేతులతో కొట్టాలి. ताली बजाने वाला यार है तो दोनों हाथ से मारना पड़ेगा. అదే విధంగా రెండు చేతులు ఏం చెప్తున్నాయంటే ఒకటి క్రియ, రెండవది విశ్వాసం. दोनों हाथ क्या दिखाता है? एक विश्वास, दूसरा काम. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇక్కడ అంటే यहाँ पे वो क्या कहा? విశ్వాసంతో కూడిన పనిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. विश्वास से मिला हुआ काम को याद. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే इसके लिए प्रार्थना कर रहे हैं. విశ్వాసంతో కూడిన పని నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. विश्वास से मिला हुआ काम के लिए प्रार्थना कर रहे हैं. ఇదే కావాల్సిన విశ్వాసంతో కూడిన పని నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. हमारे कसम विश्वास से मिला हुआ काम के लिए हम लोग प्रार्थना कर रहे हैं. దేవుని మందిరంలో ఎన్నో పనులు ఉన్నాయి. परमेश्वर के भवन में बहुत सारे काम. దేవుని సంఘంలో ఎన్నో రకాల పరిచయం ఉంది. परमेश्वर में बहुत किस्म का परिचय है. ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతల నిమిత్తమై, ఆ పనుల నిమిత్తమై మన పని విశ్వాసంతో కూడిన పనిగా ఉండాలి లేదా? हमारे का विश्वास से मिला हुआ है कि नहीं? మనము నమ్మకస్తులుగా పని చేస్తున్నామా లేదా? विश्वास भरोसे के साथ काम कर रहे हैं कि नहीं? రండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు చాప్టర్ 34 34వ అధ్యాయం 12వ వచనం. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. ये मनुष्य सच्चाई से काम करते थे. ఆ మనుషులు ये मनुष्य నమ్మకముగా सच्चाई से ఆ పనిని చేస్తూ వచ్చారు. वो काम को करते थे. దేవుడు అప్పగించిన పనిని परमेश्वर को दिया काम ఎలా చేశారు? कैसे किया? నమ్మకముగా. विश्वास के साथ. అది చిన్నదైనా సరే, అది పెద్దదైనా సరే, దాన్ని చెప్పే విధానంలో నమ్మకం చేయాలి. विश्वास के साथ काम करना. వీళ్ళు ఉదయకాలం ఉంటున్న ప్రార్థనలో हमारे कसम को प्रार्थना करें. లేవియకాండం 5వ అధ్యాయంలో पुस्तक యెహోవా చెప్పిన విధంగా చేయాలి, और जैसे कहता है उसी యెహోవా ఆజ్ఞలు నెరవేర్చాలి, आज्ञा पूरा करना. యెహోవా ఆజ్ఞలు నెరవేర్చకపోతే అపరాధి అగును. और आज्ञा का पूरा नहीं किए तो वो अपराधी बनेगा. ప్రభువా ఇది అనుకోకుండా జరిగింది, वो ये ना सोचते हुए हुआ. తెలిసి తెలియకుండా జరిగింది मान होकर ना मान. అని చెప్తే కూడా దేవుడు ఏమంటాడంటే నువ్వు అపరాధివే. తెలిసి జరిగినా తెలియక జరిగినా और मान होकर गया ना. యెహోవా ఆజ్ఞ మీరినా ఒకటి అపరాధి. वो आज्ञा का इनकार किया. इसलिए దేవుడి యొక్క పైన నమ్మకం చేయలేదని నువ్వు అపరాధి. इसके कारण विश्वास नहीं. దేవుడు యొక్క సన్నిధికి ఎలాంటి పని అప్పగించాడు, क्या काम किया? ఎలాంటి పరిచయం అప్పగించాడు, ఎలాంటి సత్యమైన పని అప్పగించాడు, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే దాన్ని నమ్మకం ఉన్నావా లేవా? भरोसे से विश्वास के साथ आई नहीं. ఆ పాత కాలంలో మన పితరుల కాలంలో ఆ వ్యక్తులు దేవుని పరీక్షలు నమ్మకంగా ఉన్నారు. व्यक्ति लोग परमेश्वर के काम के बारे में विश्वास में కాబట్టి విశ్వాసంతో కూడిన పని అంటే నమ్మకంతో లేక విశ్వాసం అనేది ఒకటే పదం, विश्वास से मिला हुआ काम ये भरोसा दोनों मिला हुआ है. ఒకటే అర్థమిస్తున్నాయి. लेकिन కనుక మనం చేసే పనికి విశ్వాసం లేక నమ్మకత్వం అనేది ఎంతో అవసరం. विश्वास और भरोसा वो जरूरत రోమపత్రిక है. రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం 32వ వచనం. వర్స్ 32. వారెందుకు ఆదుకొనలేదు, వారి విశ్వాసములను కాక క్రియల మూలంగా అయినట్టు దాన్ని వెంటాడిరి. और इसलिए उनकी विश्वास से नहीं परंतु मानो काम से उसकी खोज करते थे. ఏమైందండి? क्या हुआ? వారు క్రియల మూలంగా చేస్తూ వచ్చారట. ये काम के मुताबिक किया था काम. వారు ఎందుకు అందుకోలేదు? वो क्यों नहीं खोजा? कहा दे दिया. 30-31 వచనాలు. 30 और 31 वचन. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడి అన్యజనులు నీతిని అనగా విశ్వాసములో నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమం అందుకోలేదు. हम क्या कहे? ये कि अन्यजातियों में जो धार्मिकता की खोज नहीं करते थे, धार्मिकता प्राप्त की अर्थात उस धार्मिकता को जो विश्वास से है, परंतु इस्राएली जो धर्म की व्यवस्था की खोज करते थे उस व्यवस्था तक नहीं पहुंचे. ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీయులు ఆ నీతిని పొందలేదు. धार्मिकता नहीं पाया. ఎందుకండి? వారు క్రియల మూలంగా చేస్తూ వచ్చారు. वे कामों के रीति से किया.
విశ్వాసాన్ని వెంబడించలేదు. विश्वास को साथ नहीं पहुंचे, అన్యజనులమైన మనము पुराने जमाने में लोग విశ్వాసములో నీతిని పొందాం. और विश्वास से जो फल पाया है, ఎందుకంటే విశ్వాసం ఉంచుతున్నాం. विश्वास रखे, ఎందరు విశ్వసించిరో వారందరూ ఆయన కుమారులు అనబడెదరు. जितने लोग विश्वास रखे वो सब लोग परमेश्वर का पुत्र कहलाए। కనుక इसलिए విశ్వాసంతో కూడిన పనిని అన్యజనులు చేస్తున్నారు కానీ ఇశ్రాయేలు చేయలేకపోయారు. विश्वास के साथ मिला हुआ काम अन्यजातियों किया परंतु इस्राएल ने नहीं किया। ఎందుకు? ఇశ్రాయేలు క్రియల మూలంగా పోయారు కానీ విశ్వాసం మూలంగా పోలేదు. इस्राएल कामों के रीति से गया परंतु विश्वास के साथ విశ్వాసం మూలంగా పోయిన వారు నీతి అందుకున్నారు, క్రియల మూలంగా పోయిన వారు నీతి అందుకోలేకపోయారు. के साथ में जो गए वो लोग और धार्मिकता था और वो धार्मिकता से बनने के विश्वास के साथ విశ్వాస మూలముగా నీతిని అందుకున్నారు. विश्वास के रीति से और कामों को पहुंचा। विश्वास मूलमुगा నీతిని అందుకున్నారు. విశ్వాस के द्वारा धर्म को प्राप्त किया. विश्वास के द्वारा धर्म को प्राप्त किया। అన్యజనులు ఇశ్రాయేలు ఏం చేశారండి? इस्राएल को क्या किया? వారు క్రియల మూలముగా ఆ నీతిని పొందుకోలేకపోయారు. कामों के रीति से वो धार्मिकता को नहीं पाया ఎందుకంటే వారు విశ్వాసము లేదు. क्योंकि वो विश्वास नहीं रखा। మనము విశ్వాసము ద్వారా ఆ యొక్క నీతిని అందుకున్నాం లేక పొందుకున్నాం. तो विश्वास के द्वारा वो धार्मिकता को पा लिया। విశ్వాస మూలమైన క్రియలు विश्वास के द्वारा విశ్వాసంతో కూడిన మీ పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. विश्वास को मिला हुआ तुम्हारे काम को हम याद करते हैं। రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక दूसरा తెస్సలోనికీయులకు మొదటి అధ్యాయం दूसरा తెస్సలోనికీయులకు अध्याय మొదటి అధ్యాయం 11వ వచనంలో మధ్య భాగంలో ఉంది చూడండి. 11 वचन बीच का भाग में देखो 11వ వచనం 11 वचन విశ్వాస యుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు. 11 లేక 12 ఉంటుంది ఇందులో. ताकि हमारे परमेश्वर प्रभु यीशु मसीह के अनुग्रह के अनुसार हमारे विश्वास नहीं करो और भलाई की हर एक इच्छा और विश्वास के हर एक काम को सामर्थ्य सहित पूरा करें। విశ్వాసం యొక్క ప్రతి ఒక్క కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు. और विश्वास से हर एक काम को सामर्थ्य सहित पूरा करें। విశ్వాసంతో ఆరంభించిన కార్యం ఎట్లయితేట विश्वास का आरंभ బలముతో సంపూర్ణం చేయబడుతుంది. सामर्थ्य के साथ पूरा किया जाता है। అది మధ్యలో ఆడడానికి ఏమాత్రం వీల్లేదు. बीच में रुकने की कोई जरूरत नहीं। సంపూర్ణముగా ఆ పని ఆరంభించినప్పుడు అది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. पूरी से वो काम जब आरंभ करता है तो वो काम पूरा हो जाता है। అంటే విశ్వాసానికి ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. विश्वास से कितना बड़ा शक्ति है देखो। ఇది ఎంతో శక్తి కలది. అందుకే ప్రభువు అన్నాడు విశ్వాసంతో ఆ కొండను ఈ సముద్రంలో వలబెట్టి పడుతుంది అన్నాడు. बाहर जाके समुद्र में गिरा तो डूब जाता है। ఎంత గొప్ప విశ్వాసం అండి. ఓసారి పిల్లలు కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్నారు. कॉलेज हॉस्टल में पढ़ा जाता। వారి కాలేజీకును కాలేజీ పక్కకు ఒక పెద్ద గుట్ట ఉంది, कॉलेज के बाहर में एक बहुत बड़ा पहाड़ है। కొండ. पहाड़ ఆ కొండ దాటిన తర్వాత మంచి ఒక గార్డెన్ ఉంది, और पहाड़ के बाद में एक अच्छा बगीचा है। మంచి గార్డెన్. अच्छा बगीचा है అది వీళ్ళకి కనబడడం లేదు. और वो बगीचे में नहीं दिखता है। దాదాపు ఆడపిల్లలకు పూలు అంటే ఎంతో ఇష్టం. और स्त्री लोगों को फूल बोले तो बहुत पसंद है। స్త్రీ కాదు లడికియోకు. लड़कियों को फूल बोले तो बहुत पसंद है। ఆడపిల్లల పూలు అంటే ఇష్టం కనుక लड़कियों को फूल बोले तो पसंद है। ఆ పిల్లలు ఆ పూలను చూడడానికి లేక ఆ పూల తోట మీద మక్కువతే అది చూడాలని ఇష్టపడుతున్నారు. लड़कियों को क्या है, वो फूल और फूल का जो बगीचा है उनका ऊपर ज्यादा प्रेम करते प्रेम है। కానీ కొండ మధ్య వచ్చి కనబడతలేదు. लेकिन बीच में पहाड़ है इसलिए वो बगीचा नहीं दिख रहा। ఒకసారి ఓ పాప సండే స్కూల్లో కథ అయిందట. एक बार एक छोटी सी बच्ची बालकी और संडे स्कूल में कहानी सुना। నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే కొండను పోయి సముద్రంలో పడమంటే పడుతుంది. और विश्वास के साथ प्रार्थना किए तो पहाड़ जाके समुद्र में गिरने दिखता है। ఆ పాప తన స్నేహితులందరికీ కూడా చెప్పింది, छोटी बच्ची अपने सारे मित्रों लोगों को बताई। ఇగో మా సండే స్కూల్లో మా టీచర్ ఇట్లా చెప్పింది, संडे स्कूल में हमारा टीचर ने
నువ్వు కనుక విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే ఆ కొండ సముద్రంలో పడుతుంది. विश्वास के साथ प्रार्थना किए तो पहाड़ जाएगा, समुद्र में ఇప్పుడు మనకి కొండ అడ్డం ఉంది కదా, हम लोग को बरकत के మనం అందరం ప్రార్థన చేద్దాం. सब लोग प्रार्थना करेंगे। ఆ కొండ పోవాలా, మనకు చక్కగా కనపడాలా, वो पहाड़ चलेगा, हमको क्या दिखा? గాఢ కనపడాలా बगीचा दिखा। అని చెప్పిందట. ऐसा है, बता दी। అప్పుడు ఆ పిల్లలు అన్నారు, माँ के बच्चों का बालक అది సాధ్యమా, वो सारा जो सकता है, అది కాని పని అన్నారట. वो काम नहीं हो रहा है। అప్పుడు ఆ చిన్న అమ్మాయి అన్నది, लड़की कहा, ఎంతమందికి నాతో పాటు విశ్వాసం ఉందో जितने लोगों को मेरे साथ विश्वास है, వాళ్ళందరూ నాతో పాటు రండి ప్రార్థన చేస్తామన్నదట. ऐसा वे लोग मेरे साथ आओ, अपन मिलकर प्रार्थना करेंगे। ప్రార్థన చేశారు. प्रार्थना किया, ఒక 5-6 కలిసి 5-6 लड़के लोग मिलकर प्रार्थना किया। ప్రార్థన చేశారు. प्रार्थना किया। ఆ లోపు ఏమైందంటే तो क्या हुआ? ఆ దసరా సెలవులు వచ్చాయి 10 దినాలు. और दशहरा का जब दिन का छुट्टी आया, సరే దసరా సెలవులు రాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. दशहरा का छुट्टी आया, आपका मेरे गांव में चले వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈ పాప యొక్క విశ్వాసం మాత్రం ఆ 10 దినాలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూనే ఉంది. ये बाकी लोग सब चले गए, लेकिन ये छोटी सी जो लड़की है, वो 10 दिन विश्वास के साथ प्रार्थना में लगी। ఆమె కూడా ఇంటికి పోయింది. वो भी कर रही। ఇంటికి పోయే ప్రార్థన చేస్తుంది. घर में वैसे प्रार्थना कर रही। ప్రభువా నా విశ్వాసం భంగం కావద్దు, प्रभु मेरा विश्वास भंग नहीं होगा। లేక నా స్నేహితుల ఎదుట నీ నామం అవమానపడకూడదు. और मेरे दोस्त लोगों के सामने आपका नाम अपमान नहीं होगा। ప్రార్థన చేస్తాం. प्रार्थना कर रहा। 10 రోజులు సెలవులు అయిపోయాయి. ఈమె భయం ఉంది. इसको डर नहीं। ఏం భయం? నా దేవుడు నా ప్రార్థన వినడా లేదా, मेरे परमेश्वर मेरी प्रार्थना విశ్వాసం అవుతుంది ఖచ్చితంగా నా దేవుడు సహాయపడతాడని. और इसलिए परमेश्वर मेरा सहायता करेगा। వచ్చారు. వచ్చి చూడగానే आगे गए, ఆ కొండ మొత్తం లెవెల్ అయిపోయింది. और वो जो पहाड़ पूरा लेवल बन गया। కొండ లేదు. हमने స్నేహితులందరూ వచ్చి ఈ అమ్మాయిని, हम मित्रों ने అబ్బా నీ దేవుడు ఎంత గొప్పవాడు, అబ్బా నీ దేవుడు ఎంత మంచోడు, నీ దేవుడు సత్యవంతుడు, నీ ప్రార్థన వినడు. ఏమైందంటే क्या हो गया? ఆ తోట చిన్నగా అవుతుంది అక్కడ. और वो बगीचा में छोटा बना। కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు తలపు వచ్చింది, और मेरे के सोच ఈ గుట్ట ఏం ప్రయోజనం లేదు, దీనిని తీసేస్తే ఇంకా ఈ తోట కొంచెం ఎలా పెద్దగా చేయొచ్చు, बगीचे बढ़ा सकता है। మన ఊరికి మన ప్రాంతానికి ఎంతో క్షేమం ఉంటది, गांव के लिए सुरक्षा है। ఈ గుట్ట ఏం లాభం. తర్వాత ఆ గుట్టను టెస్ట్ చేయించి टेस्ट करवाएंगे। ఆ రాయి చూస్తే అది మార్బుల్ స్టోన్ పనికి వస్తుంది, ఇది మార్బుల్ స్టోన్ పనికి వస్తుంది. తర్వాత ఈ స్థలం లెవెల్ అయితే మంచి గార్డెన్ అయింది तो बगीचा बढ़ जाएगा। అని ఆ మంచి ప్రయత్నంతో గుట్ట మొత్తం లెవెల్ చేయించారు. और अच्छा वो कोशिश करा में वो पहाड़ को సరే అది మార్బల్ అయిదా లాభం వచ్చిందా ఈ అమ్మాయికి అవసరం లేదు. और मारवाला की फायदा लगी है लड़की को। ఈ అమ్మాయికి ఏం అవసరం అండి? విశ్వాసముతో గుట్టపై సముద్రంలో పెట్టి పడ్డదా లేదా? और विश्वास के साथ प्रार्थना किए तो पहाड़ जाके समुद्र में गिरा नहीं। వచ్చి తన స్నేహితులు ప్రశ్నించింది, నా దేవుడు గొప్పవాడా కాదా? అప్పుడు వాళ్ళంతా అన్నారు, నిజమే నీ దేవుడు గొప్పవాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఒక చిన్న బిడ్డ యొక్క విశ్వాసం ద్వారా కొండ సముద్రంలో పడ్డట్టుగా పూర్తి లెవెల్ అయినప్పుడు जो बच्ची प्रार्थना करने वाला वो उनका विश्वास के साथ में पहाड़ ఈ ఉదయ కాలం ప్రభు కోరేది నీ ద్వారా ఏంటంటే నీవు కూడా ఏదైనా పని చేసి విశ్వాసంతో ఆరంభించు. విశ్వాసంతో కూడిన పనిని అనేకులు జ్ఞాపకం చేసుకుంటారు, विश्वास के साथ मिला हुआ काम को तो याद అనేకులు వారి నిమిత్తం ప్రార్థన చేస్తారు. प्रार्थना कर। కాబట్టి విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా అన్యజనులు నీతిని పొందారు, ఇశ్రాయేలీయులేమో క్రియల ద్వారా నీతిని పొందలేకపోయారు. विश्वास के साथ में अन्यजाति लोग कामों के द्वारा फल पाया। యాకోబు పత్రిక 2వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 22 2వ వచనం. యాకోబు 2:22 విశ్వాసమందు క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగిస్తున్ననియు క్రియల మూలముగా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. हमने देख लिया कि विश्वास ने उसकी कामों के साथ मिलकर प्रभाव डाला है और कामों से विश्वास सिद्ध हुआ। విశ్వాసం పరిపూర్ణమైనది, विश्वास परिपूर्ण క్రియల మూలముగా విశ్వాసం పరిపూర్ణమైతుంది. कामों के द्वारा विश्वास परिपूर्ण క్రియలు లేకుండా నీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు. कामों का अंतर विश्वास నేటి దినములో అనేకులము నేనైనా మనమైనా క్రియలు లేకుండా అసంపూర్ణ విశ్వాసంలో కొనసాగుతున్నాం. बिना विश्वास का काम क्या करता है? కనుక ప్రభు కోరేది అసంపూర్ణ విశ్వాసం కాదు, संपूर्ण विश्वास करो नहीं चाहता, అసంపూర్ణమైన కార్యం కాదు, संपूर्ण काम नहीं चाहता। అసంపూర్ణమైన ప్రార్థన కాదు,
ప్రారంభించి సంపూర్ణంగా ముగించు. तुम्हारे काम को पूर्ण विश्वास के साथ में आरंभ करो। అదే ఇక్కడ వారి ప్రయాస వారి యొక్క పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. कामों को याद करता है। ఏ పని అంటే విశ్వాసంతో కూడిన పని. विश्वास से मिला हुआ काम। మనం ఉదాహరణ చూసుకున్నాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేత పని చేత కొండ పరిశుద్ధ గ్రంథంలోనే కరిగిపోడు కాదు, నేటి కాలంలో నేటి దినాలలో కూడా కరిగిపోయింది. विश्वास के लोग ने जो प्रार्थना किया उन में पहाड़ रख गया। आज के दिन विश्वास చిన్న బిడ్డ ప్రార్థన ద్వారా కొండ మొత్తం కరిగిపోయింది. छोटी बच्ची का विश्वास के द्वारा पहाड़ पूरा गिर गया। నేడు నీ నా ప్రార్థనలు అలా ఉండాలని ప్రభు కోరిక. आज के दिन तुम्हारा हमारा प्रार्थना రెండో మాటకు వస్తాం. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం 2వ మాట. ప్రేమతో కూడిన మీ ప్రయాసం. प्रेम से मिला हुआ तुम्हारा वचन। మొదటిది చూసాం, విశ్వాసంతో కూడిన పని. అంటే పనిలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. లేక విశ్వాసంలో ఏముండాలా? పని ఉండాలా. రెండోది చూస్తున్నాం, ప్రేమతో కూడిన प्रेम से मिला हुआ ప్రయాసం. परिश्रम। ప్రయాసం ఎట్లుండాలా? ప్రేమతో ప్రయాసపడాలా. और प्रेम से परिश्रम करना। ప్రేమతో ప్రయాసపడే వారి ప్రయాసాన్ని దేవుడు చూస్తాడు. प्रेम से परिश्रम करने वाला परिश्रम को परमेश्वर देता है। వారి ప్రయాసాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. परिश्रम को भूलने के लिए परमेश्वर अन्याय नहीं है। నేడు నీవు దేవుని కొరకు ప్రేమతో ప్రయాసపడుతున్నావా? आज के दिन तू परमेश्वर के लिए प्रेम से परिश्रम कर रहा है। అసలు దేవుని ప్రేమిస్తున్నావా? परमेश्वर प्रेम कर रहा है क्या? అసలు ప్రయాసం అనే క్రియ నీ యొద్ద ఉందా? परिश्रम नाम का विश्वास काम దేవుని కొరకు పని చేయాలా అన్న భావం నీలో ఉందా? परमेश्वर के लिए काम करना करके तुम्हें मन में हम దేవుని కొరకు ప్రయాసపడాలా? परमेश्वर के लिए परिश्रम करना। దేవుని సేవ కొరకు ప్రయాసపడాలా? परमेश्वर सेवा के लिए परिश्रम करना। పరిచర్య నిమిత్తం ప్రయాసపడాలా? चर्या के लिए परिश्रम करना। దేవుని నిమిత్తం మా శిరములను తెగించడానికి కూడా మేము శిరఛేదన చేయబడడానికి కూడా ఇష్టపడ్డామంటాడు పౌలు. पौलुस कहता है कि परमेश्वर के लिए हमारा सिर काटा दिए तो भी हम तैयार हैं। మీ నిమిత్తం శిరఛేదన కావడానికి మేము మా ప్రాణములను ప్రాణార్పణంగా అర్పించాము. आपके लिए हमारा सिर कटाने के लिए हम लोग अपने प्राण का अर्पण किया है। ప్రేమతో కూడిన ప్రయాసం. प्रेम से मिला हुआ परिश्रम। కొంతమందికి దేవుని కొరకై దేవుని నిమిత్తమై ప్రయాసపడేదే తెలియదు. कुछ लोगों को परमेश्वर के लिए परिश्रम करना मालूम ही नहीं है। లోకం నిమిత్తం ఎంతో ప్రయాసపడతారు. दुनिया के निमित्त बहुत परिश्रम उठाता है। కుటుంబం నిమిత్తం ఎంతో ప్రయాసపడతారు. कुटुंब परिवार के निमित्त बहुत परिश्रम करता है। పిల్లల నిమిత్తం ఎంతో ప్రయాసపడతారు. बच्चों के लिए भी बहुत परिश्रम కానీ దేవుని నిమిత్తం ప్రయాసపడే తెలియదు. परमेश्वर के लिए परिश्रम करना मालूम। పిల్లారా, ఈ జీవం ఇచ్చింది నీకు దేవుడు. प्रियो ये जीवन दिया परमेश्वर। ఈ ఆయుష్ ఇచ్చేది దేవుడు. आयुष बड़ा है परमेश्वर। నిన్ను బ్రతికించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించింది దేవుడు. तुमको जिंदा रख के तुम्हारे लिए प्राण दिया परमेश्वर। నీవు ఆయన కొరకు ప్రయాసపడపోతే तुम उनके लिए परिश्रम नहीं किया। నీ ప్రయాసం అంతా ఏంటి? मेरे परिश्रम सब क्या है? గాలికి కొట్టుకొని పోయే ప్రయాసం. हवा में जाता है वैसा परिश्रम। భక్తుడైన సొలొమోను भक्त सोलोमन ప్రసంగిలో చెప్తాడు, सभोपदेशक में कहता మీ है, ప్రయాసం అంతా గాలి కొట్టుకొని పోయినట్టున్నది. तुम्हारे परिश्रम हवा में गया जैसे। ఒకవేళ అదే ప్రయాసం దేవుని నిమిత్తం ప్రయాసపడితే अगर वही परिश्रम परमेश्वर के लिए परिश्रम किया ఆ ప్రయాసం నిలిచి ఉంటుంది. वो परिश्रम खड़ा रहता है। ప్రసంగి 9వ అధ్యాయం. सभोपदेशक 9 अध्याय। ప్రసంగి सभोपदेशक చాప్టర్ 9 9వ అధ్యాయం 10వ వచనం. सभोपदेशक 9 अध्याय 10 वचन। చేయుటకు నీ చేతికి ఇచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాల మందు పని అయినను ఉపాయమైన తెలివైన జ్ఞానమైన లేదు. जो काम तुझे मिले उस अपनी शक्ति भर करना, क्योंकि अधोलोक में जहाँ तू जाने वाला है ना काम ना युक्ति ना ज्ञान और ना बुद्धि है। ఏముందండి? क्या है? చేయుటకు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. करने के लिए जो तुम काम शक्ति भर करना కష్టపడు. और मेहनत करो। శక్తిని దాచిపెట్టుకోకు. शक्ति को छिपा के मत रख। చేతుల్ని ముడుచుకోకు. हाथों को मुट्ठी बंद मत करो। కాళ్ళను ముడుచుకొని పండుకోకు. पाँवों को मुड़ कर मत सो जाओ। మన్నో సోదరుడు చెప్పాడు, हर्षित भाई बताया, ఉదయకాలమే త్వరలో లేవాలనట. सवेरे के समय में जल्दी उठना।
త్వరగా లేస్తే పనులన్నీ కూడా త్వరగా జరుగుతాయి. जल्दी उठे तो और जल्दी शीघ्र सब अपना काम हो जाता है। ఉదాహరణకు 5 గంటలకు లేవాలి. स्टार्ट में 5 बजे उठना, లేస్తే उठे तो నీ దగ్గర तुम्हारा पास ఒక 2 గంటల సమయం ఎక్కువ ఉంటది. 2 घंटा समय ज्यादा रहता है। అదే నువ్వు 7 గంటలకు లేచినావు అనుకో, अगर तुम 7 बजे उठे तो నీ 2 గంటల సమయం లాస్ అయిపోద్ది. ये 2 घंटे के समय नुकसान हो जाता है। రోజుకొక 2 గంటలు रोज का 2 घंटा అంటే यानी నెలకు महीने का 60 గంటలు. 7 घंटा। 60 గంటలు అంటే దగ్గర దగ్గర 7 घंटा बोले तो 2 దినాల కంటే పైన. 2 दिन से ज्यादा। నెలలో ఉన్నాయి 30 దినాలే అనుకోండి, महीने में 30 दिन समझो, కానీ నీకు ఎంత లభిస్తాయి? तुमको कितना मिलेगा? 32 దినాలు, 2 దినాలు ఎక్స్ట్రా. 32 और 2 घंटे तुमको ज्यादा मिलता है। 2 दिन ज्यादा मिलता. 2 दिन ज्यादा मिलता है। కాబట్టి इसलिए ఎక్కువసేపు పండుకోవడం నేర్చుకోవద్దు, ज्यादा देर सोना नहीं सीखना, త్వరలో లేవాలి. जल्दी शीघ्र उठना। అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రయాస పడేవాడు ప్రయాసపడాలి. परिश्रम करने वाला परिश्रम करना। చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయి. करने के लिए तुम्हारे काम में जो हाथ है बिना शक्ति का मत करो। బినా శక్తి కన్నా हाँ, बिना शक्ति का नहीं। శక్తి లోపం లేకుండా చేయము. और बिना शक्ति का रूप में काम करो। शक्ति भर करना। మరి బినా శక్తి అంటే అప్నా శక్తి భర్ కర్నా, अपना शक्ति भर करना, శక్తి లోపం లేకుండా చేయాలా. अपना शक्ति भर करना, శక్తిని దాచిపెట్టుకోకుండా చేయాలా. शक्ति को ना छिपाते हुए करना। ఎందుకు చేయాలా? क्यों करना? పాతాళానికి ఒక రోజు పోతావు, शैतान को मत जाए। పాతాళానికి పోతావు, अधोलोक में जाए। చచ్చిపోతావు. अब मर जाए। ఆడ పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. బతికున్నప్పుడే ఇవన్నీ చేయాలా. जिंदा है तब ये सब कुछ करना। చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేవు. मरने के बाद कुछ సువార్త చేసినా బతికున్నప్పుడే, ప్రార్థన చేసినా బతికున్నప్పుడే, పని చేసినా బతికినప్పుడే, ఇల్లు కట్టినా బతికినప్పుడే, మందిరం కట్టినా బతికినప్పుడే. చచ్చినాక ఏం చేయలేవు. करने के बाद कुछ नहीं करेंगे। ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, कब मरेगा मालूम नहीं, ఎప్పుడు కరోనా అంటుకుంటావో తెలియదు, कब कोरोना लग जाएगा मालूम नहीं, ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. कौन सा बीमारी आएगा मालूम ఉన్న పాటన మంచిగుండి మంచిగా వెళ్ళిపోతున్నారు. नहीं। और जो अच्छा है और अच्छे से जल्दी चले जाए, మరణిస్తారని అనుకోకుండానే వాళ్ళు గతించిపోతున్నారు. मर जाएंगे करके ना। అందుకే ప్రభు చెప్పాడు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. तुम्हारा मृत्यु कब तुमको मालूम नहीं। ఉన్న పాటన ఉండి రేపు పాటన ఎగిరిపోతావు. जब है तब आंख घोंसले के समाज निकल जाए। అందుకే నువ్వేం చేయాలి? ప్రభువు కొరకు ప్రయాసపడాలి. प्रभु के लिए परिश्रम। సామెతలు 14వ అధ్యాయం नीति वचन 14వ అధ్యాయం 14 23వ వచనం. 14 ఏ కష్టం చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడి కారణం. 14 और 23 वचन। परिश्रम, हाँ, परिश्रम से सदा लाभ होता है, परंतु बकवास करने से केवल गति होती है। ఏ కష్టం చేసినా లాభమే కలుగుద్ది, और कोई भी काम करने में लाभ होता है, परिश्रम నష్టం ఏం లేదు. नुकसान नहीं है। కష్టం అనేది లాభమే ఇస్తుంది. और कष्ट जो है फायदा देता है, వట్టి మాటలు లేమిడి కారణం. परंतु बकवास करने से कम गति होती है। మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒట్టియే, ऐसे फालतू बातें करते हैं అదేం తెస్తుందట? లేమి తెస్తుంది, और गति होती है। నష్టం తెస్తుంది. మాటల ద్వారా ఏ పని జరగదు. बातों के द्वारा कोई काम नहीं, క్రియ చేయాలా, काम करना। కష్టపడాలా, చేతులు ముడుచుకోవద్దు. మన చేతనైనంత పని చేయడానికి ఇష్టపడాలా. जहाँ तक हमारा हो सकता है उतना काम। పిల్లలైనా పెద్దలైనా ఎవరి శక్తి కొలది వారు, अपना अपना शक्ति స్త్రీలైనా పురుషులైనా, విశ్వాసులైనా సేవకులైనా, सेवकों పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, ధనవంతులైనా దరిద్రులైనా శక్తి లోపం లేకుండా వారు పని చేయాలి. कोई कमी गति ना होते हुए काम करना। ఎందుకంటే ఒక దినం రెస్ట్ దొరుకుద్ది నీకు. एक दिन तुम्हें आराम मिले, ఆ రెస్ట్ దొరికినప్పుడు నువ్వే పని చేయలేవు. वो आराम मिले तो तू कोई ఒక దినం రోగం వస్తుంది నీకు, పడక మీద పడతావు, आओ खटिया पे सो जाए। అప్పుడే పని చేయలేవు. అప్పుడు నీకే ఇంకా నలుగురు పని చేయాలా. और तुम्हारे लिए दूसरे लोग काम करना पड़ता అందుకు ఆ నలుగురు నీకు పని చేసే ముందు है। चार लोग तुम काम करना। నీకు శక్తి ఉన్నప్పుడు నీవు పని చేయి. जब तेरी शक्ति है तभी काम करो। ప్రభువుకు ప్రయాసపడు, प्रभु के लिए परिश्रम उठाओ। ప్రజలకు ప్రయాసపడు, प्रभु के लिए परिश्रम उठाओ। పిల్లల నిమిత్తం ప్రయాసపడు, प्रभु के लिए परिश्रम ఇంటి వారి నిమిత్తం ప్రయాసపడు. उठाओ। लोगों के लिए परिश्रम उठाओ। మొదటిగా దేవుని నిమిత్తం ప్రయాస. परमेश्वर के निमित्त परिश्रम करो। ఆ ప్రయాసం ద్వారా నీకు క్షేమం ఉంది. वो परिश्रम के द्वारा तुम्हें सुरक्षा है। మత్తయి సువార్త 9వ అధ్యాయం, मत्ती रचित सुसमाचार 9 अध्याय। మత్తయి సువార్త 9వ అధ్యాయం, मत्ती रचित सुसमाचार 9 अध्याय। మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 9 9 अध्याय వర్స్ 37 37వ వచనం. 37 वचन। 37వ వచనం. 37 वचन। కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. अब उसने अपने चेलों से कहा, हके खेत तो बहुत है पर मजदूर
थोड़े हैं కోత విస్తారం, और పనివారు తక్కువగా ఉన్నారు. और काम मजदूर పని ఎక్కువగా ఉంది, काम ज्यादा है పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. और काम करने वाला मजदूर कम है। ఈ దినం సేవలో आज के दिन से దేవుని మందిరాల్లో పని విస్తారంగా ఉంది, बहुत काम है, పని చేసేవారు తక్కువగా ఉన్నారు. काम करने वालों कम है, పని గొప్పది, काम बड़े हैं। నెహెమ్యా అంటాడు, नेहमिया कहता है పని గొప్పది, ये काम बड़ा చెత్త है విస్తారం. और कचरा बहुत है। కాబట్టి మనం చెత్త వలె ఉండకూడదు, तुम कचरे जैसे नहीं ఆ పనిని జరిగించేవారిగా ఉండాలి. काम करने वाले जैसे। అందుకే నీ చేతులు ముడుచుకోక, तुम्हारे हाथ मुट्ठी ना बांधो, నీ కాళ్ళు ముడుచుకోక, तुम्हारे पाँव ना मोड़ो, నీ శక్తిని దాచిపెట్టుకోక, तुम्हारी शक्ति ना నీ छुपाओ, డబ్బును దాచిపెట్టుకోక, पैसे को ना छुपाओ, ప్రభు నిమిత్తమై ప్రయాసపడు, प्रभु के निमित्त परिश्रम उठाओ, తద్వారా నీకు ఫలం దొరుకుతుంది. उसके बाद तुम्हें फल मिलेगा। రోమాపత్రిక रोमियो की पत्री 16వ అధ్యాయం 16 अध्याय 16వ వచనం रोमा 16 చూడండి. రోమాపత్రిక रोमियो की पत्री 16వ అధ్యాయం 16 अध्याय రోమాపత్రిక रोमियो की पत्री 16వ అధ్యాయం 16 अध्याय 6వ వచనం. ఒక చక్కని మాట ఉంది ఇక్కడ. 10:6 ఆ, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మీ కొరకు ప్రయాసపడిన तुम्हारे लिए परिश्रम उठाया मरिया, మరియకు వందనములు. मरियम के लिए नमस्कार। ఎవరండి ఈమె? ये कौन है? ఒక స్త్రీ, एक स्त्री है, అబల, अबला, బలహీనురాలు, कमजोर, పురుషునికి లోబడవలసి ఉండిన స్త్రీ. और पुरुष के लिए आदमी में रहने वाला स्त्री था। అయినను फिर भी ఈ మరియ ఏం చేసిందట? ये मरियम ने क्या किया? ప్రయాసపడినది. परिश्रम किया। ఆమె ప్రయాసం కొరకు ఏం చెప్తున్నాడు పౌలు గారు? उनका परिश्रम के लिए पौलुस ने क्या कहता है? వందనములు. धन्यवाद। మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. तुम्हारे लिए बहुत परिश्रम किया है, मरियम को धन्यवाद। ప్రియ సహోదరి సహోదరుడా, ये भाइयों बहनों, ఈ దినం నీవు ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నావు? आज के दिन तुम प्रभु के निमित्त कितना ప్రభు కొరకు ప్రయాసపడితే प्रभु के लिए परिश्रम होता ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి है। ఉంటది. तो जीवन के किताब में तेरे नाम लिखा जाएगा। మరియకు వందనములు. मरियम को धन्यवाद। మరియ ఎంతగానో ప్రయాసపడింది. मरियम बहुत परिश्रम होता है। మరియ ఎంతగానో ప్రభు నిమిత్తమై ప్రయాసపడింది. मरियम बहुत प्रभु के लिए परिश्रम होता है। ప్రభు పరిచర్య చేసింది, प्रभु का परिचय किया, కుటుంబాన్ని నడిపించుకుంది, तो परिवार को चला, భక్తి గల కుటుంబంగా సిద్ధపరచుకుంది. तुम्हारा कुछ परिवार बन गया। మరియ ప్రభు నిమిత్తం ప్రయాసపడింది. मरियम प्रभु के लिए परिश्रम होता है। నేటి కాలంలో आज के दिन స్త్రీలుగా సహోదరులుగా और बहन लोग నువ్వెంత ప్రయాసపడుతున్నావు ప్రభు నిమిత్తమై? प्रभु के निमित्त कितना परिश्रम होता है। స్త్రీల పరిచర్య ఎంతో గొప్పది, स्त्री का परिचय बहुत बड़ा है। స్త్రీల సాహసం కూడా గొప్పది. स्त्री का संगति भी बहुत बड़ी। ఆ, స్త్రీల చేతిలోనే అన్ని ఉంటాయి. स्त्री के हाथों में सब कुछ रहता है। ఎక్కడ చూడు ఈ దినాల్లో आज के दिन कहीं पर भी देखो, పురుషులు మౌనంగా ఉంటున్నారు, कुछ लोग मौन रूप से रहता है స్త్రీలు మాట్లాడుతున్నారు. और स्त्री लोग बात कर रहे हैं। చరిత్ర రాను రాను మారిపోయేటట్టుంది. इतिहास आते आते बदली हो जाएगा। ఎక్కడ చూడండి, कहीं पर भी देखो, ఏ పెళ్లి కాడికి పోయినా, शादी पे भी जाओ, ఏ సంబంధం కాడికి పోయినా, संबंध के पास जाओ, ఏ ప్రోగ్రాం పోయినా प्रोग्राम में जाओ, అక్కలే और మాట్లాడుతున్నారు. बहन लोग बात करता है। అంటే यानी అక్కల చేతిలోనే అధికారం ఉంది. और बहनों के हाथ में अधिकार है। కానీ देखिए, దేవుని సంధికి వచ్చే వరకు ఏమంటున్నావు తెలుసా? परमेश्वर में आने पे क्या कहते हैं? నా చేతిలో ఏముందన్నా, भैया मेरे हाथ में అంతా అన్ననే. सब कुछ भैया। దేవునికి తెలియదా అన్ననో అక్కనో? परमेश्वर मान रहे क्या बहने की भैया है? నడిపించేదంతా సర్కారు ఎవరిదో దేవునికి తెలియదా? चलाने वाला सरकार किसका है? परमेश्वर मालूम नहीं है क्या? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, నీ చేతి పని, तेरे हाथ का काम, నీ చేతి కార్యం तेरे हाथ का काम శక్తి లోపం లేకుండా और शक्ति भर స్త్రీగా నీ కుటుంబానికి భద్రత కల్పించడానికి కొరకై और स्त्री तेरे कुटुंब परिवार भद्र తనకొచ్చే మరణమును తప్పించింది అబిగయాలు, और उनका मृत्यु से बचा दिया। తనకొచ్చే శ్రమను తప్పించింది అబిగయాలు. आने वाला जो परिश्रम को భర్త మోటువాడై దావీదుకు భోజనం పెట్టను అని చెప్పినప్పటికీ और पति अनपढ़ है, दावी को कारण नहीं देंगे करके దేవుని ప్రజల నిమిత్తమై, సైనికుల నిమిత్తమై తాను భోజనం ఏర్పాటు చేసింది. परमेश्वर प्रजा सैनिक चेहरा उनके निमित्त उसने अपने भोजन बनाया। ఎంత గొప్ప స్త్రీ అని చెప్పొచ్చు. इतना बड़ा स्त्री कह सकता తన ప్రయాసమునకు వందనములు. उनका परिश्रम के लिए धन्यवाद। కాబట్టి ప్రేమతో కూడిన ప్రయాసం. प्रेम से मिला हुआ परिश्रम। మొదటిది ఏం చూసామండి? क्या देखा? విశ్వాసంతో కూడిన పనిని. विश्वास से मिला हुआ పని విశ్వాసం కావాలి, और विश्वास में होना, పని విశ్వాసంతో కూడింది కావాలి. और विश्वास से मिला हुआ होना। రెండవది दूसरा ప్రేమతో కూడిన ప్రయాసం. प्रेम से मिला हुआ परिश्रम। నీ ప్రయాసములో ప్రేమ ఉండాలి. और ये परिश्रम में प्रेम रहना। మూడవ మాటకు రండి, చివరిగా ముగిస్తాం. अंत में तीसरा बात में आइए। మూడవ మాట ఏముంది అక్కడ? तीसरा बात क्या है? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, తెస్సలోనికీ పత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. తెస్సలోనికీ పత్రి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు.
अपने परिश्रम के और विश्वास के काम और प्रेम का परिश्रम और हमारे प्रभु यीशु मसीह में आशा की धीरता, ఆ, నిరీక్షణతో కూడిన ఓర్పు. आशा के साथ मिला हुआ धीरता, మూడవది దేవుని ప్రజలు ఉంచాల్సింది నిరీక్షణ. परमेश्वर की प्रजों को रखने का आशा. ఎట్లా ఉండాలి నిరీక్షణ? आशा कैसा रहना ఓర్పుతో ఉండాల. और धीरज के साथ रहना. నీ నిరీక్షణలో తొందర ఉండకూడదు. तेरे आशा में कोई गड़बड़ नहीं रहना. ఆ తొందరగా జరగాల जल्दी होना కాదు. ऐसा नहीं. దేవుడు తగిన సమయంలో జరిగిస్తాడు. परमेश्वर अपना ठीक समय पर करेगा ఓర్పు కావాలి. और धीरज चाहिए. ఓర్పుతో ఉన్నప్పుడే जब धीरे से रहेगा నీ నిరీక్షణ సఫలమైద్ది. तेरी आशा सफल हो जाता है. నీ ఓర్పును చల్లార్చుకోవద్దు. और तेरे धीरज को ठंडा नहीं करना, నీ ఓర్పును వదిలిపెట్టుకోవద్దు. तेरे धीरज को छोड़ना नहीं. రోమాపత్రిక रोमापत्री 5వ అధ్యాయం 5 अध्याय, 4వ వచనం. रोमापत्री 5 अध्याय 4 वचन. అంతేకాదు తమ ఓర్పును పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. और धीरज से खरा निकलना और खरे निकलने से आशा उत्पन्न होती है. 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. और आशा से लज्जा नहीं होती. ఏమన్నదండి? क्या लिखा है? నిరీక్షణ ద్వారా आशा के द्वारा సిగ్గు లేదు. लज्जा नहीं ఈ है. నిరీక్షణ సిగ్గుపరచదు. और ये आशा लज्जित नहीं करेगी. ఆ బిడ్డ విశ్వాసం ఉంచింది, నిరీక్షించింది. वो लड़की विश्वास रखा, आशा किया ఆ కొండ పోయింది, కరిగిపోయింది. और जो लेवल తన है, నిరీక్షణ ఎంత గొప్ప నిరీక్షణ ఎదిగింది. उनका आशा कितना बड़ा हो गया. కాబట్టి నిరీక్షణతో నీ ఓర్పు ఎంతో గొప్పదిగా ఉండాలి. और आशा के साथ में तेरा धीरज बहुत बड़ा रहेगा. రోమపత్రిక रोमापत्री 15వ అధ్యాయం 15 अध्याय 4వ వచనం. 4 वचन. లేఖనాల ప్రకారం రోమపత్రిక रोमापत्री 15వ అధ్యాయం 15 अध्याय 4వ వచనం. 4 वचन. ఏలనగా ఓర్పు వలన లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నియు మనకు బోధకుల నిమిత్తం రాయబడి ఉన్నవి. जितनी बातें पहले से लिखी गई वे हमारी ही शिक्षा के लिए लिखी गई है कि हम धीरज और पवित्र शास्त्र के प्रोत्साहन द्वारा आशा रखें. ఓర్పు కావాలి. और हमें धीरज चाहिए. ఈ ఓర్పు ఎందుకు కావాలంటే ये धीरज क्यों चाहिए? అనేక శోధనలు వచ్చినప్పుడు जब बहुत सारे शंका आता है నిలిచి ఉండడానికి. और खड़ा रहने के लिए. ఓర్పు లేకపోతే और धीरज नहीं रहे तो శ్రమలలో నిలబడలేం, संकटों में खड़ा नहीं रह सकता. పడిపోతాం, गिर जाएंगे, దేవుణ్ణి ఎదిరిస్తాం. परमेश्वर से उल्लंघन करेंगे, దేవుణ్ణి ఎదిరిస్తాం, పరమేశ్వరకు టుకరాయింగే. परमेश्वर को हम ठुकराएंगे. కావున శ్రమలలో ఓర్పు ఎంతో అవసరం. और परिश्रमों में धीरज बहुत जरूरत है. యాకోబు పత్రిక याकूब की पत्री 5వ అధ్యాయం 5 अध्याय 7వ వచనం. 7 वचन. యాకోబు పత్రిక 5:7. याकूब पत्री 5:7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలగరి వర్షం కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. इसीलिए भाइयों प्रभु के आगमन तक धीरज धरो. देखो किसान पृथ्वी की बहुमूल्य फसल की आशा रखता हुआ प्रथम और अंतिम वर्ष होने तक धीरज धरता है. ఎప్పటి వరకు కావాలంటే ఓపిక? कब तक वो चाहिए धीरज? ఎప్పటి వరకు? कब तक? మన అక్కర తీర్చబడే వరక, हमारा जरूरत पूरा होने तक क्या? పిల్లలు పుట్టే వరక, बच्चे लोग जन्म होने तक क्या? ఇల్లు కట్టే వరక, घर बनाने तक क्या? చదువు కంప్లీట్ అయ్యే వరక, पढ़ाई पूरा होने तक था? పెండ్లయ్యే వరక शादी होने तक क्या? కాదు. नहीं. ఎప్పటి వరకు कब तक? రాయబడింది అక్కడ. लिखा है ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. प्रभु का आगमन तक धीरज धरो. ఈ ఓపిక ఎప్పటిదాకా ఉండాలట? कब तक रहना धीरज? ప్రభు రాకడ వరకు. प्रभु के आगमन तक. ఓపికతో దైవజనులు కనిపెట్టుకున్నారు. और धैर्य के साथ में परमेश्वर के दासों के इंतजार. 10వ వచనం. 10 वचन. అదే యాకోబు याकूब पत्री 5:10. 5:10. నా సహోదరులారా, ప్రభునామను బోధించే ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. भाइयों, जिन भविष्यवक्ताओं ने और प्रभु के नाम से बातें की
उनके दुख उठाने और धीरज धरने का एक आदर्श समझो। ఏం చేయాలండి? क्या करना? వారి ఓపికను మాదిరిగా పెట్టుకోవాలా. उनका धीरज को आदर्श रखना, పెద్దల మాదిరి, बड़े लोगों का सूचना, ప్రవక్తలు, भविष्यवक्ता लोग, సేవకులు, सेवक लोग, మన మధ్య కష్టపడి పనిచేసిన వారు, हमारे बीच में मेहनत करने वालों, మనకు ఆ యొక్క మార్గాన్ని తెలిపిన వారు, हम लोगों को मार्ग दिखा, సువార్థికులు, सुसमाचार, ప్రవక్తలు, भविष्यवक्ता लोग, సేవకులు, सेवक लोग, యాజకులు, राजक लोग, వీరందరి మాదిరిని మనం ఓపికతో గమనించాలి. ये सब लोगों का सूचना हम धीरज के साथ देखना। వారి మనకు ఓపికకు మాదిరిగా పెట్టుకున్నాడు. हमारे धीरज के लिए एक सूचना आदर्श समझो, వారిని చూస్తూ ముందుకు సాగాల. और उनको देखते हुए आगे बढ़ना। ఏదో తొందరపాటులో మనం నష్టపోకూడదు. गड़बड़ी हम नुकसान नहीं पाना, ఓపికతో ప్రభు కొరకై ఎదురు చూడాలి. धीरज के साथ प्रभु के लिए इंतजार करना। ఇక్కడ 3 విషయాలు చూస్తా వచ్చాం. तीन विषय देखा, విశ్వాసంతో కూడిన विश्वास से मिला हुआ పని కావాలా, काम चाहिए, రెండవది दूसरा ప్రేమతో కూడిన ప్రయాసం కావాలి, प्रेम से मिला हुआ पर्सन चाहिए, మూడవది ఏంటిది? तीसरा నిరీక్షణతో కూడిన आशा से मिला हुआ ఓర్పు. और धीरज। ఈ 3 విషయాలు పౌలు ये నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాను. तीन विषयों को पौलुस कहता है कि मैं तुम लोग నేను ప్రార్థనలో ఎప్పటికీ మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. प्रार्थना में तुम्हारे हमेशा तुम लोगों के लिए याद ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుండు? ఎందుకు ప్రార్థన చేస్తుండు? ఈ 3 విషయాలను బట్టి ये तीन विषय के వారి పని, వారి ప్రయాసం, వారి ఓర్పు. उनके धीरज, పని, काम, ప్రయాసం, परिश्रम, ఓర్పు. धीरज। మనము కూడా हम लोग भी ఆ పనిలో, काम के लिए, ప్రయాసములో, परिश्रम में ఓర్పులో और धीरज में పాలి భాగస్థులమైనట్లయితే सहभागी हो गए तो మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. हम लोग उनको याद कर అబ్బా వారి పని ఎంత గొప్పది, देखो उनका काम कितना వారి ప్రయాసం ఎంత గొప్పది. बड़ा, परिश्रम कितना बड़ा है। ఇది ఏదో మనుషులు జ్ఞాపకం చేసుకునేది కాదు, मनुष्य लोग याद करते ఇది దేవుని సన్నిధిలో దైవజనులు జ్ఞాపకం చేసుకునే విషయం. परमेश्वर के समुख में परमेश्वर के दास लोग याद करते हैं। ఇది మనుషుల మెప్పు కొరకు కాదు, मनुष्यों के अच्छा कहलाने ఇది के लिए, దేవుని మెప్పు కొరకు చేసే పని. परमेश्वर से अच्छा कहलाने के लिए కనుక ఈ ఉదయకాల సమయంలో ఉపవాసంతో सवेर के समय उपवास पर చేరి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చిన మనము, जो साधना करने के लिए లేక ఆన్లైన్ లో గృహాల్లో ఉండి ప్రార్థన చేయుచున్న వారు, ऑनलाइन में अपने मकान में रह के प्रार्थना करने మనమందరము కూడా हम सब लोग మన పని ఎలా ఉంది, हमारा काम कैसा है, ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడిన పనిగా ఉండాలి. विश्वास के साथ मिला हुआ రెండవది दूसरा మన ప్రయాసం ఎలా ఉంది, हमारा पर्सन कैसा ఎలా ఉండాలి? कैसा है, ప్రేమతో కూడిన ప్రయాసం ఉండాలి. के साथ मिला हुआ మన ఓపిక ఎలా ఉంది, हमारे धीरज ఎలా ఉండాలి? నిరీక్షణతో కూడిన ఓపిక కావాలి. आशा से मिला నా हुआ, దేవుడు నాకు ఇస్తాడు, చేస్తాడు, నిరీక్షణ, ఆశ. मेरा परमेश्वर मुझे देगा, आशा रहना। ప్రభు వచ్చే వరకు నేను ఇట్లే ఎదురు చూస్తాను. प्रभु का आगमन तक मैं वैसे इंतजार करूंगा। సాతాను నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? सैतान तू क्या कर सकता है? ప్రభువు నాకు ప్రతిదీ కూడా చేస్తాడు. प्रभु ने मुझे हर एक काम, ప్రభువు ప్రతిదీ మారుస్తాడు. प्रभु हर एक बंदे, ప్రభు గొప్పవాడు, నా నిరీక్షణకు ఆధారం. मेरा आशा का आधार అందుకే పౌలు అంటున్నాడు, कौन कहता है? నిరీక్షణకు సిగ్గు కలగదు. आशा के लज्जित ना होगा, నేను నిరీక్షణ ఓర్పు సరిగా ఉంటే हमारी आशा लज्जित దాన్ని సిగ్గుపరచడు. और उसे शर्मिंदा न करे। అందుకే భక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం కూడా అదే, मैं वक्त से నీ నిరీక్షణ సిగ్గు కలగదు, तुम्हारी आशा నీ ప్రయాసం तुम्हारा परिश्रम వ్యర్థం కాదు. व्यर्थ नहीं होगा, కనుక మన ప్రార్థన వ్యర్థం కాదు, तुम्हारी प्रार्थना మన ప్రయాసం వ్యర్థం కాదు, మన పని వ్యర్థం కాదు, మన నిరీక్షణకు हमारा आशा के लिए సిగ్గు కలగదు. और కనుక ఈ విషయాల చేత उतना మనం ధైర్యపరచబడుతూ हिम्मत ला, ఆ విధంగా మనము సరిచేసుకుంటూ श्री से ठीक, ఆ విధంగా దేవుని పనులు చేయడానికి, श्री से परमेश्वर का దేవుని కార్యాలు చేయడానికి परमेश्वर के काम कर, ప్రభు మనల్ని प्रभु हम लोग को సంపూర్ణముగా సిద్ధపరిచి पूरा पूरा तैयार करके బలపరిచి తన పరిచర్యలో परिचर्या में ఇలాంటి విధానంలో వాడుకోవడానికి ऐसी विधान में उपयोग करने के लिए ప్రభు మనకు సహాయం చేయనుగాక. प्रभु हमारी सहायता करे। రండి ప్రార్థన చేసుకుంటాం. आइए प्रार्थना करेंगे। గత వారం అంతట్లో కూడా జరిగించిన పరిచర్య ఫలించుంటూ ప్రార్థన చేస్తాం. రాబో వార పరిచర్య యథావిధిగా ఉదయకాలం, ఆదివారం ఉదయకాలం రేపు 9 గంటలకు ఆన్లైన్ వర్షిప్ సమయం కలిగి ఉంటాం. ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి, పాలు పొందండి. ఇంకా తెలియని వారికి కూడా ఆన్లైన్ లింక్ షేర్ చేయండి. తద్వారా ఇతరులకు కూడా దేవుని వాక్యం వినడానికి ప్రోత్సహించండి, ప్రేరేపించండి. సాయంకాలం ఏదిగా 5 o'clock 5 గంటలకు సువార్తకుడికి కూడా మనము కలిగి ఉంటాం. సమయంలో ప్రార్థన చేస్తాను. అటు తర్వాత ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రార్థన చేసేవారు ప్రార్థనలో పాల్గొంటారు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, సర్వకృపలకు ఆధారభూతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీ నామం ఎంతో గొప్ప నామం. నీ నామములు చేరి ప్రార్థించే ధన్యత మీరు మాకు ఇచ్చారు. బలహీనులము, వ్యర్థులము, పామరులము,
పనికి మాలిన వారము, బలహీనులమని ఒప్పుకొనుచున్నాం. అయితే ఈ బలహీనమైన ఘటములో, ఈ మంటి ఘటములో మహిమేశ్వర్యాన్ని మీరు ఉంచి ఆత్మదేవుడుగా మీరు మాలో నివసిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు. దినదినము మేము బలహీనులమే కానీ మీ ఆత్మీయ మాటల చేత ధైర్యపరుస్తున్నారు. స్తోత్రాలు. ఓ దేవా, దైవజనులు జ్ఞాపకం చేసుకొనొచ్చు, మరి ఎక్కువగా జ్ఞాపకం చేసుకొనొచ్చు. కృతజ్ఞతలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. ఎవరి నిమిత్తము, ఎవరిని జ్ఞాపకం చేసుకొనుచున్నారంటే విశ్వాసంతో కూడిన పని చేసేవారిని, ప్రేమతో ప్రయాసపడేవారిని, నిరీక్షణతో ఓర్పు గలవారిని జ్ఞాపకం చేసుకొనుచున్నారు. నేడు మేము కూడా అనేకులకు జ్ఞాపక సూచనలో ఉండాలి అంటే, దేవుని ప్రజలముగా ప్రార్థన చేయడానికి జ్ఞాపకం ఉండాలి అంటే విశ్వాసంతో కూడిన పని మేము చేయాలి. ప్రేమతో ప్రభు కార్యములో ప్రయాసపడాలి. మరియ మీ కొరకు ఎంతగానో ప్రయాసపడిన ఆమెకు వందనములు. పాత నిబంధనలో కూడా అబిగయాలు ఎంతో ప్రయాసపడిన స్త్రీ మీరు జ్ఞాపకం చేసినారు. మూడవది చూస్తే మా ఓర్పు, నిరీక్షణ ఎంతో ఓర్పు గలవారమై, నిరీక్షణకు సిగ్గు కలగదు, వాగ్దానం చేపట్టిన వారమై ధైర్యముతో కృపాసనం ఎద్దుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలను మీరు స్థిరపరచండి, బలపరచండి. సంఘమును కనికరించండి, సంఘ సేవను అభివృద్ధిపరచండి, ఉన్న అక్కరు తీర్చండి. ఆన్లైన్ సర్వీస్ నిమిత్తమై సిస్టమ్ ఏదైతే అవసరమో, కెమెరాస్ అవన్నీ కూడా మీరు తగిన సమయం అనుగ్రహించి మహిమ పొందండి. తిరిగి మందిరం పైన షెడ్ నిమిత్తమై బేతేల్లో కాంపౌండ్ గోడ పని ఆరంభించుకోవాలి. ప్రజల హృదయాలు తెరవండి. విశ్వాసంతో పని ఆరంభించడానికి విశ్వాసంతో సహకరించే వారిని లేపండి. చంద్రపూర్ స్థలం ఫైనాన్షియల్ క్లియర్ చేసుకోవాలి, మందిర పని ఆరంభించుకోవాలి. తగిన సమయంలో మీ కార్యాలు మీరు ఆరంభించండి. ఈ పనులన్నీ కూడా క్రమంగా మీ మహిమలో జరిగించండి. వర్షాల ద్వారా వచ్చే ఆటంకాలు తప్పించండి. సంఘములో బలహీనులైన బిడ్డలను కూడా బలపరచండి, ఆయుధ ఆరోగ్యాలతో నింపండి. ఈ దినం తండ్రి బిడ్డ బ్యూలను కూడా గత సంవత్సరం కాపాడినా నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చి ఆశ్రయించి వర్ధిల్లు చేయండి. చదువు, విద్యాభ్యాసం, రక్షణ ఆనందంలో కొనసాగించండి. ఇంకా మా ప్రియులు బలహీనులుగా, రోగులుగా, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నారో వారందరితో ప్రార్థన చేయని ఉన్నాం. అట్టి బాధ్యతతో మేము ప్రార్థన చేయనట్టుగా మా ప్రార్థన అంతా కూడా మీరే వినండి, జవాబు ఇవ్వండి. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసం, నిరీక్షణతో కూడిన ఓర్పు గలవారమై మీలో కనిపెట్టి మీరాకడ వరకు మేము సిద్ధపడి ఉండడానికి సిద్ధపరచండి. ఎలవేళ ఎందు కష్టకాలంలో కూడా మేము శత్రువు యొక్క శ్రమలలో కృంగిపోకుండా ధైర్యంతో మీ వైపే చూస్తూ ప్రార్థిస్తూ ఆత్మలో బలపరచబడడానికి సహాయం చేయండి. మా ప్రతి అక్కర మీ నామములో తీర్చుమని, మిగతా సమయం ప్రార్థన సమయం దీనకంగా చేయమని, మీ దయగల శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మా ప్రతి అక్కర అప్పగిస్తూ మీ దాసులను, విశ్వాసులను, ప్రజలను అందరినీ ఐక్యతతో, సమాధానంతో క్రీస్తు యొక్క పరిపూర్ణమైన శిరసత్వం కింద లోబడుతూ నేను సేవించేవారిగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని భారతదేశంలో సంచరిస్తున్న పరిశుద్ధులందరికీ, దేవుని పనిలో విశ్వాసముతో, ప్రేమతో, ప్రయాసముతో వాడబడుతున్న బిడ్డలందరికీ తోడయుండి కాచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్.